హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్ అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి సండే అండి. సండే ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే షూట్ చేశానండి. ఇంక సండే అంటేనే మనకు ఫుల్ బిజీగా ఉంటామన్నమాట. సో ఇంకా నేను సండే అయితే చికెన్ అయితే చేసాను అనమాట. సో సండే అంటే కొద్దిగానే చేస్తాను అండి ఇక్కడ చికెన్. సో కొంచెం ఇంకా బిర్యానీ కోసం అయితే నైట్ కోసం అయితే అలాగే పెట్టేశాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏమంటే బాక్స్లో అయితే వేరుశనగ పప్పులు అయితే ఉన్నాయన్నమాట. సో అవి తీసేసి మా ఆయన బయట నుంచి ఈ ఊరగాయ తెచ్చారనమాట. మామిడికాయ ఊరగాయ చాలా బాగుంటుందండి టేస్ట్. అక్కడ హోమ్ నీడ్ ఫుడ్స్ దగ్గర తెచ్చారనమాట. సో అక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాం అనమాట. సో ఇంకా అదైతే ఇంకా బౌల్లో అయితే వేసి పెట్టేసుకుంటాను అనమాట. వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా అన్నట్టు. సో ఇంకా అటుపక్క అయితే ఇంకా చికెన్ కూడా పెట్టేశాను, అది కూడా అవుతుంది. ఇంక ఇదైతే ఇంకా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అయితే ఇంకా అందులో అయితే మొత్తం వేసేసుకున్నానండి. ఇంకా ఒక పక్క చికెన్ చేస్తున్నాను. సో ఇంకో పక్క అది చేస్తున్నా, ఇంకో పక్క రైస్ కూడా చేయాలన్నమాట. సో ఇంకా ఈవినింగ్ నైట్ బిర్యానీ చేసుకుందాం కదా అన్నట్టు మధ్యాహ్నం ఓన్లీ రైస్ విత్ ఫ్రై చేశాను అనమాట. ఓన్లీ ఫ్రై చేసేసాను ఇంకా చికెన్. సో ఇంకా బయటకు వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్ళాము ఏమి అనేది అయితే వీడియోలో చూపిస్తాను. సో చూసేనే నిన్న చెప్పాను కదా. సో మేము బయటకు వెళ్ళాము, ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామని స్టాప్ చేశాను వీడియో అక్కడికి. సో అదైతే ఇంకా ఇందులో కంటిన్యూ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఎందుకు అలా అన్నానో, చెప్పిన మాట వింటే బాగుంటుంది, ఒక్కోసారి ఇలానే జరుగుతుంది అనేసి ఎందుకు అలా తమ్నేల్ పెట్టానంటే సో అది కూడా చెప్తానండి. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకైతే అర్థమైపోతుంది అనమాట. సో చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో. సో ఇంకొకటి వచ్చేసి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను అనమాట. సో చికెన్ ఫ్రై అవుతూ ఉంది, ఇంకా అటుపక్క రైస్ పెట్టేద్దాంలే అన్నట్టేసి ఇంకా పెట్టేసాను కడిగేసి. సో ఇంకా చికెన్ అంటే ఇంకా సండే అంటేనే చికెన్, మటన్, ఫిష్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. సో 3 times కూడా మార్నింగ్ ఏదో టిఫిన్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ 2 పూటల ఇంకా మనకు నాన్ వెజ్ ఉండాల్సిందే అండి. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. సో చూడాలి ఉంటామా లేదా అన్నట్టు. సో ఎప్పుడైతే ఉంటామన్నమాట. సో నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళము. సో ఈసారి చూడాలి ఉంటామా లేదా అనేసి అయితే. సో మేమైతే ఉంటామన్నమాట. బట్ బాబు అయితే అడుగుతారనమాట. సో చికెన్ కావాలి, ఎగ్ కావాలి అనేసి అయితే అడుగుతారు. అది కాక ఇంకా స్కూల్కి అయితే డైలీ ఇంకా ఎగ్ పంపిస్తాను కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు. బట్ చూడాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బాటిల్లో అయితే వాటర్ అయితే పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట. సో ఎంత కూల్ క్లైమేట్ అయినా సరే మా ఆయనకి భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా కూల్ వాటర్ అయితే ఉండాలి. ఇంకా బాబుకి అయితే చెప్తున్నాను అనమాట. సో బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అని చెప్తే తను వినట్లేదు. ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఉంటే ఇంకా తీసుకొచ్చేసి తినాలి అని అయితే ఏడుస్తున్నారు అనమాట. సో 2 చాక్లెట్స్ ఉంటే 1 తిను అని చెప్పినా కూడా వినలేదనమాట. సో ఎప్పుడైనా సరే అంతే అనండి, ఏమైనా తెచ్చినా కూడా అన్నీ ఒకేసారి తినేయాలి అంటాడనమాట. సో నేను చెప్తున్నాను, ఒక్కటే తిను, ఒకటి అలాగే పెట్టుకు మరీ తిందు అని చెప్పాను అనమాట. బట్ తను విన్నాడో లేదో, తిన్నాడో ఏమో చూడలేదు. ఇంకా బయటకు వెళ్ళిపోయాడు తను. బాటిల్ పెట్టేసి ఇంకా బయటనే ఆడుకుంటున్నాడు అనమాట. సో తినేసి ఉంటాడు. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫ్రై చేస్తున్నాను, మధ్యలో అడుగంటిపోతుంది అనేసి అయితే ఇంకా కలుపుతున్నాను అనమాట. సో చూసారు కదా, ఇంకా ఒక పక్క ఇంకా చికెన్, ఒక పక్క రైస్ అయితే పెట్టేసానండి. సో తొందరగా చేసేయి వెళ్దాం బయటికి అనేసి అయితే చెప్పారు. సో ఇంకా ఇవి కూడా క్లీన్ చేసేయాలన్నమాట. సింక్లో కొన్ని ఉన్నాయి, క్లీన్ చేసేయాలి. ఇంకా మా బాబు ఇంకా చూసారా చాక్లెట్స్ అన్ని తినేసి మరీ వచ్చారనమాట. ఏం చేస్తున్నావు తినడానికి అని అయితే అడుగుతున్నారనమాట. సో చికెన్ అని చెప్పాను. అబ్బా చికెన్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టము, ఆకలి వేస్తుంది పెట్టు అని అడుగుతున్నారు అనమాట. సో ఇందాకనే చాక్లెట్ తిన్నారండి. సో తనకు చికెన్ అంటే అంత ఇష్టం మరి. బట్ ఏం చేద్దాం. సో ఇలా అయితే జరిగిందనమాట. సో ఇక్కడ నేను నిన్న ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో కొద్దిగా యాడ్ చేశాను కదా. ఇక్కడ వచ్చేసి మేమైతే అనంతపూర్లోని జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం కానీ బట్ చాలా క్రౌడ్ ఉందండి. మా ఆయన చెప్పారనమాట, వినలేదు నేను. అంటే ఇప్పుడు సండే వద్దు, అది కూడా ఓపెన్ అయ్యి 4 days అయింది, సండే కదా చాలామంది వెళ్తారు, వద్దు ఇంకా ఒక 1 week 10 days ఆగి వెళ్దాము అని చెప్తే అస్సలు వినలేదు. అందుకేనండి నేను అలా అన్నాను అనమాట. సో ఒక్కోసారి మా ఆయన మాట వింటే బాగుండేది అనేసి అయితే నిన్న తమ్నేల్లో అలా పెట్టారనమాట. సో ఒక్కోసారి మనం కూడా విన్నాము అనమాట. మనం మొండి పట్టుదలని మనది జరగాలనేసి అయితే అనుకుంటాము. సో ఇంకొకసారి ఇలా అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. సో వింటే బాగుండేది అన్నట్టయితే ఇంకా అసలు చాలా ట్రాఫిక్ అయింది, చాలా క్రౌడ్ ఉంది, అండ్ పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అయితే అయ్యిందనమాట. సో ఇంకా ఇది 5:30 ఆ టైంలో అప్పుడే వెళ్ళాము కాబట్టి అప్పుడు వెళ్ళాము. ఇంకా జస్ట్ అప్పుడు అంతా వస్తున్నారనమాట.
9:30 10 వరకు ఉంటుంది అనుకుంటా ఇది ఎగ్జిబిషన్. సో ఇంకా మా ఆయన బాబు అయితే ఇంకా టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. నేనైతే ఇంకా చిన్నగా షూట్ అయితే తీసాను అనమాట. ఒక 1 మెంబర్కి 100 రూపీస్ అనమాట టికెట్. ఇంకా పెద్ద పిల్లలకి 5 ఇయర్స్ అబోవ్ పిల్లలకైతే ఇంకా టికెట్ ఉంటుంది. 5 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే ఇంకా ఫ్రీ అనమాట. ఇంకా 100 రూపీస్ టికెట్. సో ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా అసలు అసలు చాలా ఇబ్బంది అయితే పడ్డామన్నమాట. సో అప్పుడు అనిపించింది నాకు అనవసరంగా వచ్చామా అన్నట్టయితే. ఇంకా మేమైతే టికెట్స్ అయితే చూపించేసి ఇంకా లైన్స్లో అయితే వెళ్తున్నాం అనమాట. సో చాలా ఎగ్జైట్మెంట్ ఉంది నాకైతే అప్పుడు వెళ్ళాలి అంటే. జలకన్య అంటే ఫస్ట్ టైం అనమాట నేనైతే చూడడం ఇప్పుడు. సో అందుకనమాట. సో ఇంకా నేను వెళ్తాను కొద్దిగా అలా వీడియో తీయనేసి అయితే మా ఆయన చెప్పారనమాట. సో తనైతే వీడియో తీశారు. చాలా బాగా అనిపించింది నాకు. బట్ ఇంత లోపల ఇంత క్రౌడ్ ఉంటుందని తెలీదు. బయట ఇలా ఉందేమో, లోపల కొంచెం ఫ్రీగానే ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది అనేసి అయితే అనుకున్నాను. ఫుల్గా క్రౌడ్ ఉందన్నమాట. అసలు చూడడానికి నిల్చుకోవడానికి కూడా అస్సలు లేదనమాట. ఇంకా చిన్న పిల్లలు ఎత్తుకొచ్చి ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది అండి అస్సలు. సో అలాంటప్పుడు అనిపిస్తుంది చెప్పిన మాట వింటే బాగుంటుంది అనేసి అయితే. ఇంకేం చేద్దాం, అయిపోయింది కదా, ఇంక వెళ్ళాం కాబట్టి ఎలాగలాగా బయటకైతే వచ్చేస్తామన్నమాట. సో చూస్తారు కదా చీకటి ఉంది, ఫుల్ జనం అయితే తొక్కేస్తున్నారనమాట. అసలు చూస్తుంటే చాలా బాగా ఉన్నాయి. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. రకరకాల ఫిషెస్, చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కలర్ఫుల్గా ఉంది చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. బట్ చూడడానికి అసలు రెస్ట్ అంటే చూడడానికి మనకు కావట్లేదన్నమాట. ఎందుకంటే అంతమంది ఉన్నారు కదా అక్కడ. సో అందుకు ఇంకా అలాగే ఎలాగో చూసేసాము. కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చాలా రకాలు ఉన్నాయి ఫిషెస్ అయితే, చిన్నవి పెద్దవి అలా. ఇంకా మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఫిష్ దగ్గర అయితే. తనకు ఫిషెస్ అయితే ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా తినడానికి ఫిషెస్ రెడీమేడ్ తినడానికి తీసుకొచ్చినా కూడా అది తినకూడదు, ఫిష్ ఆడుకోవాలి అంటారనమాట. ఇంకా అలాంటప్పుడు డైరెక్ట్ ఫిషెస్ దగ్గరకు తీసుకెళ్తే చాలా ఎగ్జైట్మెంట్ అయితే అయ్యారనమాట. సో ఇంకా వీడియో తీస్తున్నాను చూడు అంటే కొద్దిగా ఇలా చూసారండి. సో ఇలా అనమాట, ఇలా చూస్తున్నాము. ఇంకా చాలామంది వచ్చేసారండి. సో చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది ఎంతమంది ఉన్నారు అనేది అయితే. సో కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నప్పుడు వెళ్తే మనకు కూడా బాగుంటుంది, చూడడానికి ఫ్రీగా ఉంటుంది, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనిపిస్తుంది. బట్ వెళ్ళాము, తప్పలేదన్నమాట. సో చాలా బాగుందండి, అందరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇంకొంచెం అలా వీడియో తీవు అనేసి అయితే చెప్పానమాట. సో అంతమందిలో వీడియో తీయడానికి కూడా అసలు వీలు కాలేదనమాట. బట్ అలాగే నేను ఇంకా బలవంత పెట్టి తీపిచ్చాను అనమాట. సో ఇంకా ఇదండి, యువతల మంచిగా అనిపిస్తుంది. బట్ కొంచెం ఫ్రీ ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అనమాట నాకైతే. సో ఫిషెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్ అన్నీ కూడా. సో చూస్తున్నారు కదా మీరు కూడా. సో ఇలా ఉంది. ఇంకా చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంతకన్నా పెద్దవి కూడా ఉన్నాయండి. సో చాలా బాగుంది. ఎవరైనా అనంతపురం వాళ్ళు ఎవరైనా ఇంకా వెళ్ళకుంటే సో వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళకండి. ఇంకా ఒక 4-5 డేస్ ఆగి వెళ్తే మంచిగా ఫ్రీగా చూడొచ్చు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లోనే ఫుల్గా క్రౌడ్ ఉంటుంది కాబట్టి వెళ్ళినా మనకు వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదండి, చూడలేమన్నమాట. ఎక్కువ టైం చూడలేము. అండ్ చాలా ఉడకైస్తుంది అనమాట అంతమందిలో. అసలు ఉడకైతుంది చాలా, అసలు ఉక్కపోతే ఉంటుందండి. ఇంకా ఏసీ ఉన్న అక్కడ మాత్రం కొంచెం కూల్ ఉంటుంది, ఇంకా అంతే. ఇంకా సో మొత్తం మనకైతే అక్కడ ఏసీ ఫ్యాన్స్ ఉండవు కాబట్టి చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఇంకా నేనైతే అవతలకి వెళ్ళాను అనమాట. సో మా ఆయన యువతల నుంచి వీడియో తీయని చెప్పేసి నేను అవతలకి వెళ్ళాను. సో చాలా బాగా అనిపించింది కదా. సో వీడియో కూడా చాలా బాగుంది. ఇంకా మా ఆయన చాలా అయితే తీవు అనేసి అయితే నేను బలంత పెట్టించేసి తీపించుకున్నాను అనమాట. సో చూస్తున్నా కదా, ఇంకా బాబు నేను అవతలకి వెళ్ళాను. ఇంకా మా ఆయన ఈ పక్క నుంచి వీడియో తీశారండి, చాలా బాగుంటుంది అన్నట్టు నేను తీపించుకున్నాను అలా వీడియో. సో చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా. సో ఇలా అనమాట. ఇంకా ముందుకెళ్తే ఇంకా జలకన్యలు ఉన్నారనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాకు ఒక 1 అవర్ పైన పట్టిందనమాట. మొత్తం ఫిషెస్ చూసుకుంటూ వెళ్ళడానికి 1 అవర్ అలా పట్టింది. సో చూస్తారు కదా, ఫిషెస్ రకరకాలు ఉన్నాయండి. అసలు ఎన్నో ఒక 200 డిఫరెంట్ రకాల చేపలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఎక్కువనే ఉంటాయి. నేనైతే ఇంకా నా ఐడియాతో నేను చెప్తున్నాను అనమాట. సో అన్నీ ఉన్నాయేమన్నట్టు. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి జలకన్య అనండి. సో ఈ జలకన్య చూడటానికి చాలామంది వచ్చారనమాట. సో ఎవరికైనా అంతే కదా, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఎలా ఉంటారు ఏంటి చూసాక తెలిసింది. సో వాళ్ళు కూడా మనలాగా మనుషులే, బట్ ఏంటంటే వాళ్ళకి డ్రెస్సెస్ అండ్ ఆక్సిజన్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు లోపల ఫిష్ లాగా ఉంటారనమాట. సో డ్రెస్ అయితే ఇచ్చింటారు కాబట్టి వాళ్ళకు. సో ఇదండి. సో కష్టం వాళ్ళకు కూడా కష్టమే పాపం. బతకడానికి ఎన్ని చేసినా తక్కువేనండి. మనకు డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావు కదా.
సో ఎంత కష్టపడితే కానీ వాళ్ళకు కూడా సో ఫ్యామిలీని అటు పోషించుకోవాలి అండ్ అన్నట్టు వాళ్ళు కూడా అంత కష్టపడితేనే కదా సో ఎవరి వృత్తి వాళ్ళది అన్నట్టు ఎవరికే కానీ కష్టం లేకుండా డబ్బులు అయితే ఊరికే అస్సలు రావండి. సో కష్టపడాలి ఏదైనా సరే. నాకైతే ఆ విషయంలో కొంచెం ఫీల్ అనిపించింది. బట్ ఎవరి వృత్తి వాళ్ళది అదే వృత్తి కాబట్టి వాళ్ళు అలా చేస్తారేమో నాకు అనిపించింది. సో ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఫుల్ ఇక్కడ జలకన్య దగ్గర అయితే చాలా 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 క్రౌడ్ ఉందనమాట. ఎంతసేపు చూసినా వాళ్ళు చూస్తూనే ఉండరు, అక్కడనే ఉండరు, అసలు కదలట్లేదండి. సో నేనైతే ఇంకా ఫుల్గా వాళ్ళ దగ్గర కొంచెం వీడియో తీయించుకోవాలి, వాళ్ళ దగ్గర ఇలా అంటే మాట్లాడినట్టు అలా తీయించుకుందాము దగ్గర నుంచి అనుకుంటే వీలైతే అస్సలు కాలేదనమాట. సో అంత క్రౌడ్లో అయితే ఇంకా అసలు వాళ్ళు కూడా జలకన్యలో ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు కూడా ఎంతసేపు అని వాటర్లో ఉంటారు చెప్పు, కష్టమే కదా. సో మనం కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలన్నమాట. సో 2 మెంబర్స్ అయితే ఉన్నారండి జలకన్యాస్. సో చూసారు కదా వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అందరినీ. సో ఇదనమాట, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే అదే క్రౌడ్ చాలా ఉండడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేము, అసలు ఎక్కువ ఏది చూడలేము అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇంకా జలకన్యలు అయిపోగానే ఇంకా చాలా ముందుకు వెళ్తే ఫుడ్ కోర్సెస్ మనకు అన్నీ ఉన్నాయండి. బట్ ఇక్కడనే టైం అయితే స్పెండ్ చేసాం ఎక్కువ టైము. ఇంకా చిన్నపిల్లలు అయితే కొద్దిగా భయపడతారు, అంటే ఫిష్ లాగా అనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంటారు కదా ఇంకా మనిషి అన్నాక. సో పిల్లలు అయితే చిన్నపిల్లలు కొంచెం భయపడతారనమాట. ఇంకా మా బాబు అయితే ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం అనేసి అయితే అన్నారు. బట్ నేను బలవంతంగా అక్కడైతే కొద్దిసేపు అయితే ఒక 20 మినిట్స్ ఉంటాంలేండి, అక్కడే ఉంటాము. సో నాకు చాలా ఇష్టం అనిపించింది. సో అందుకే అక్కడే ఉండేసాను అనమాట నేనైతే. వాళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేశారండి. సో చూసారు కదా ఇలాగా 5 అవర్స్ 6 అవర్స్ వాళ్ళు వాటర్లోనే ఉండాలన్నమాట. నైట్ ఈవినింగ్ 5 to 10 వరకు. సో ఇదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్సెస్, ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్జిబిషన్ అంటేనే ఇంకా అన్నీ ఉంటాయి కదండి మనకు. సో జాయింట్ వీల్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఇంకా ఫుడ్ కోర్సెస్ కానీ సో మంచిగా అనిపించింది. ఫుల్గా చాలామంది వచ్చేస్తారనమాట. సో ఇంకా మనకు షాపింగ్ మాల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. బట్ మేమైతే ఏది కూడా వెళ్ళలేదండి షాపింగ్ మాల్స్. ఇంకా మామూలు డైలీ ఎప్పుడు వెళ్తుంటాం కదా బయట అయినా సరే అన్నట్టు. ఇంకా మా బాబుకి మాత్రం కొద్దిగా ఆడుకుంటాను అనేసి అయితే అన్నారనమాట. సో తనైతే ఒక 2 ఏమో ఆడారు అంతే అండి. ఇక మేము అవన్నీ జాయింట్ వీల్ కానీ అవి ఏమీ కానీ అస్సలు చాలా భయం అవుతుంది. అందుకే మేము ఏది అస్సలు అలాంటి వాటికి అయితే అసలు పోమన్నమాట. సో చూసారు కదా క్రౌడ్ అయితే ఫుల్ ఉందండి. సో ఇలా అనమాట వెళ్ళేసాము. ఇంకా అది ఇక్కడ కనపడుతుంది కదండి, అస్సలు అది అందులో ఎక్కిన వాళ్ళైతే అసలు ప్రాణాలు గాలోనే పోయినట్టు అనిపించాయి అనమాట, అలా ఉంది. సో చాలా భయం అండి. అలాంటివి నాకు తెలిసి రిస్క్ చేసి ఎక్కడం అవసరమా అనిపిస్తుందండి. సో మన టైం బాగాలేనప్పుడు ఏదైనా జరిగితే ఇంకా అంత అసలు నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. సో నాకు అలాంటివి వెళ్తే అస్సలు ఇష్టం ఉండదు ఇలాంటివి. సో చూసారు కదా పైన గాల్లో తేలినట్టు ఉంటుంది అనమాట. అందులో ఒక అమ్మాయి అయితే అసలు కళ్ళు మూసుకొని అట్టనే కూర్చుందనమాట. అస్సలు దిగినా కూడా తను లేవకుండా ఉంది. సో ఇంత కష్టపడి ఇంత ఇబ్బంది పడి ఎందుకు బాబో వెళ్ళడము అనేసి అయితే అనుకున్నాను అనమాట. సో మీకు కనపడుతూనే ఉంది అమ్మాయి అయితే ఏడుస్తుంది. సో పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి చూడండి. సో ఇలా అనమాట. సో ఇదండి మేమైతే ఆదివారం రోజు మన అనంతపూర్లోని ఎగ్జిబిషన్కి వెళ్ళేసి ఎంజాయ్ అయితే చేసామన్నమాట. సో ఎవరైనా వెళ్ళకుంటే తప్పకుండా వెళ్ళేసి ఒకసారి విజిట్ అవ్వండి. బట్ ఏంటంటే కొద్దిగా లేట్ వెళ్ళింటే ఇంకా కూడా మనం ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళాం కదా అని అయితే అనిపించింది అనమాట. సో ఈ విషయంలో నేను మా ఆయన మాట వినలేదే అని నిన్న థంబ్నెయిల్ అయితే పెట్టానండి. సో ఇంక ఇది వచ్చేసి బాబు అనమాట. ఇదైతే ఆడతానని చెప్పేసి అయితే అడిగారనమాట. సో ఇంక తన ఇష్టం ఎందుకు కాదు అనాలనేసి అయితే తననైతే ఎక్కించామన్నమాట. సో ఇదండి ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను, సండే వ్లాగ్ అనమాట. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ, బై.